మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆగస్ట్ 5, 2024న ఏపీ స్కూల్ అటెండెన్స్ యాప్ 2.4.6 వెర్షన్కి అప్డేట్ అయ్యింది. ఈ అప్డేటెడ్ వెర్షన్లో టిస్ అప్రూవర్ ఫ్లో యాడ్ చేయడం జరిగింది. మనం టీచర్స్ అందరం మన ఇండివిజువల్ లాగిన్లో టిస్ డీటెయిల్స్ని సబ్మిట్ చేసాం స్కూల్ అటెండెన్స్ యాప్లో. ఇప్పుడు ఆ హెచ్ఎంఆర్ఎంఈఓ డిడిఓ లాగిన్లో అప్రూవర్ ఇవ్వటం జరిగింది. ఈ అప్రూవ్ చేయటానికి మనకి యాప్ అనేది అప్డేట్ చేయటం జరిగింది. దాని కొరకు మనం డిడిఓ గారు లాగిన్ అయిన తర్వాత మనం ఏదైతే టిస్ స్టైల్ చేసామో ఆ టిస్ స్టైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత టిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, అదేమో డిడిఓ గారి ఇండివిజువల్ టిస్ అనమాట. దాని కిందే మనకి టిస్ అప్రూవల్ ఫ్లో అని ఇవ్వటం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ డిడిఓ గారి లాగిన్లోకి అప్రూవల్ పెండింగ్ ఎంతమంది వచ్చినవని చూపిస్తుంది ఫస్ట్ టైల్లో. నెక్స్ట్ రెండో దానిలో ఎంతమంది సబ్మిట్ చేశారు, అదేవిధంగా అప్రూవ్డ్ ఎంతమంది అప్రూవల్ అయ్యారనేది అప్రూవ్డ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ అప్రూవల్ పెండింగ్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు వరుసగా ఆ డిడిఓ గారి అండర్లో పనిచేస్తున్న మొత్తం ఎంప్లాయీస్ డీటెయిల్స్ రావటం జరుగుతుంది. ఏ ఎంప్లాయీ అయితే మనం ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎంప్లాయీ నేమ్ పైన క్లిక్ చేస్తే చాలు. ఒకరికన్నా చాలా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, మనం స్క్రోల్ చేసుకుంటూ వాళ్ళని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. చక్కగా మనం ఇక్కడ సెర్చ్ టీచర్ ఐడి ఆర్ నేమ్ అని ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి టీచర్ ఐడి కానీ నేమ్ కానీ ఎంటర్ చేసి ఈ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పేరు ముందుకు కనపడుతుంది, డిస్ప్లే అవటం జరుగుతుంది, పాపప్ అవటం. అప్పుడు ఆ ఎంప్లాయీ నేమ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇండివిజువల్ ఎంప్లాయీ ఏవైతే వివరాలు ఎంటర్ చేశారో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. అప్పుడు మనం ప్రతి ఎంప్లాయీ ఏదైనా పలానా వివరాలు రాంగ్గా ఎంటర్ చేశాను కరెక్ట్ చేయండి అని మన డిడిఓ గారికి తెలియపరిచినప్పుడు ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఎడిట్ అవటం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ కానీ, ఆ తర్వాత డిజిగ్నేషన్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ ఎడిట్ అవటం జరుగుతుంది. మనం కరెక్షన్ ఉన్నాయన్నీ కరెక్షన్ చేసేసి తర్వాత లాస్ట్లో మనం అప్రూవ్ మీద క్లిక్ చేస్తే చాలా లాస్ట్లో ఈ అప్రూవ్ బటన్ ఉంది కదా, అప్రూవ్ మీద క్లిక్ చేస్తే ఆ ఎంప్లాయ్ యొక్క టిస్ వివరాలు అనేది కరెక్ట్ వివరాలు అనేది అప్రూవ్ అయిపోవటం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా డిడిఓ కింద ఉన్న అందరి ఎంప్లాయీస్, డిడిఓ పరిధిలో పనిచేస్తున్న అందరి ఎంప్లాయీస్ యొక్క వివరాలని, టిస్ వివరాలని ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఎడిట్ చేసి కన్ఫర్మ్ చేసి అప్రూవ్ చేయొచ్చు అనమాట. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం, మన ఛానల్ ద్వారా ఇస్తాం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.